వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ద క్రియేటర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హాయ్ బాయ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ సండే అనమాట. లాస్ట్ సండే మేమైతే ఫ్రైడ్ వింగ్స్కి వెళ్ళాము. ఆ ఫ్రైడ్ వింగ్స్లో మా మిల్కీ చేసిన అల్లరి చూడండి. టేబుల్ ఎక్కేసి ఎంత అల్లరి చేస్తుందో. అసలు చిన్నప్పుడు ఇలా ఉండేదే కాదు. మా ధోనిషా అయితే అసలు ఫుల్గా సైలెంట్ అనమాట. ఇప్పుడైతే అల్లరి స్టార్ట్ చేసింది, కానీ చిన్నప్పుడైతే చాలా సైలెంట్గా ఉండేది. ఎక్కడికైనా వెళ్ళినా సరే అలా సైలెంట్గా కూర్చొని ఉండేదన్నమాట. మా మిల్కీ అస్సలు అలా కాదు, రౌడీ. మా ధోనిషా ఎవరైనా మాట్లాడించినా సరే మాట్లాడదనమాట. మా మిల్కీ అలా కాదు, వాళ్ళని రివర్స్లో పలకరించి మరీ హాయ్ బాయ్ చెప్తుంది. సో మేము వచ్చేసింది తాడేపల్లిగూడెం ఫ్రైడ్ వింగ్స్కి అనమాట. మధురమ్స్ పక్కనే ఉంటుంది. మేమైతే కాంబో ఆర్డర్ చేసాము, కానీ ఆ రోజు కాంబోస్లో ఏమీ లేవంట. చికెన్ లెగ్స్ అవేం లేవన్నారు. సర్లే అని ఇంకా విడివిడిగానే తీసేసుకున్నాము. నా కోసం మా హస్బెండ్ చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేశారు. అది నాకు తెలీదు, అది వచ్చాకే తెలిసింది. నీకే వెళ్ళి తీసుకో అంటున్నారు శాండ్విచ్. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట, మనమే తెచ్చుకోవాలి. నాకు ఇక్కడ శాండ్విచ్ అంటే చాలా ఇష్టం. కాంబోలో ఇదైతే రాదు, సో అందుకే ఆర్డర్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి కూడా మాకు బాగా ఇష్టం. మా ధోనిషా నేను బాగా ఇష్టంగా తింటామన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా. ఫ్రైడ్ వింగ్స్కి ఎవరైనా వస్తే చికెన్ శాండ్విచ్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇవి వచ్చేసి చికెన్ స్ట్రిప్స్ అనమాట. 4 పీసెస్ అయితే వచ్చాయి ఇవి. అండ్ మా అందరి ఫేవరెట్ వాటర్ మిలన్ మొజేటో కూడా ఆర్డర్ చేసాము. మాకు బాగా ఇష్టం అనమాట వాటర్ మిలన్ మొజేటో, అందుకే 3 ఆర్డర్ చేసాము. ఇంకా చికెన్ పాప్కార్న్ అవి కూడా తీసుకున్నాము, కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసిన తర్వాత పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మేము. సిరీస్ సైడ్ ఇక్కడ మా మిల్కీ చూడండి, కార్ ఎక్కితే చాలు ఎప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళిపోదామా, వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి కార్ డ్రైవ్ చేసేద్దామా అని చూస్తుంది. సో అలా కార్ ఆగింది కాబట్టి ఎక్కించుకున్నారనమాట వాళ్ళ డాడీ. తర్వాత మేమైతే పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది. బిగ్ సర్ప్రైజ్ అనమాట వాళ్ళకి. షాక్ అయిపోయింది పిన్ని చూడగానే మమ్మల్ని. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుతూ ఉండగా పిన్ని అయితే మళ్ళీ డ్రింక్స్ అయితే తీసుకొచ్చింది. సో ఇప్పుడే తాగాం కాబట్టి మేము ఇంకా ఒక గ్లాసే తీసుకొని ముగ్గురం అదే తాగేసాము. ధోనిషా, నేను, మా హస్బెండ్ అయితే ఇంక మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అయితే తీసుకోలేదు. తర్వాత మా మిల్కీ అయితే కొంచెంసేపు ఆడుకుంది. సో తర్వాత మా మిల్కీ కొంచెంసేపు ఆడుకున్నాక ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ మా పిన్ని ఏదో జోక్ చెప్తే నేను గట్టిగా నవ్వేశాను అనమాట. అదే కామెడీ. సో నేనైతే బయటకు వెళ్ళే ముందే బాలామృతం పిండి ఉంటుంది కదా, అంగన్వాడీలో ఇస్తారు. మా మిల్కీ చిన్నపిల్ల కదా, తనకైతే ఇస్తున్నారనమాట. అది తినట్లేదు. సో నేనైతే దాంతో కేక్ ప్రిపేర్ చేశాను. కేక్ చూడండి ఎలా ఇష్టంగా తింటుందో. బాగుందా మిల్కీ, బాగుందా? అబ్బా అంత బాగుందా? నమ్మి నమ్మి